మీ కిచెన్లో ఉన్న గ్యాస్ స్టవ్ బర్నర్ స్టాండ్స్కి ప్లేట్లకి రస్ట్ వచ్చిందా? ఇలా క్లీన్ చేశారంటే కొత్త వాటిలా మెరిసిపోతాయి అన్నమాట. దీనికోసం మనం ఫ్రాష్ సోడా మల్టీపర్పస్ క్లీనర్ అని ఆన్లైన్లో మనకు దొరుకుతుంది. అట్లాగే సూపర్ మార్కెట్స్లో కూడా అవైలబుల్ ఉంటుందన్నమాట. దాన్ని ఇలా స్ప్రే చేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత స్టీల్ స్క్రబ్బర్ పెట్టి రబ్ చేసాము అంటే కనుక, అంటే రుద్ది కడిగాము అంటే కనుక చక్కగా మెలమెల మెరిసిపోతాయి అన్నమాట. ఇది నేను ఏదో యాడ్ కోసం చెప్పట్లేదు, నిజంగానే ఇట్లాగే ఉంటుంది. ఇది కడిగేసిన తర్వాత కంపల్సరీ పొడిగుడ్డుతో తుడిచేసుకుని పక్కన పెట్టి ఆరబెట్టుకోవాలి. అలాగైతే రస్ట్ అస్సలు పట్టదు మనకి. తడి అలాగే ఉంది అంటే కనుక, ఎక్కడ తడి అంటే చుక్క ఎక్కడైతే ఉందో అక్కడ మనకి రస్ట్ వచ్చేస్తుంది. అలాగే ఈ గ్యాస్ స్టవ్ స్టాండ్కి కూడా ఇట్లాగే స్ప్రే చేసేసుకుని క్లీన్ చేసుకోవాలి. డైరెక్ట్ స్ప్రే చేస్తే దీని మీద కరెక్ట్గా ఉండదు కాబట్టి నేను స్క్రబ్బర్ మీద స్ప్రే చేశాను. అలా స్క్రబ్బర్ మీద స్ప్రే చేసేసుకుని తర్వాత చక్కగా రుద్దేసి, అంటే ఒక 10 నిమిషాలైనా సరే కంపల్సరీ వదలాలి దాన్ని. అప్పుడు మాత్రమే మనకి నీట్గా క్లీన్ అవుతుందన్నమాట. అవి జిడ్డు పట్టి ఉన్న రస్ట్ వచ్చినా సరే చాలా సింపుల్గా క్లీన్ అయిపోతాయి. బాగా రస్ట్ వచ్చేసినాయి అనుకుంటే కనుక వారంలో ఒక 2 రోజులు క్లీన్ చేసుకోండి. తర్వాత నుంచి నెలకు ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చెక్ చేయండి. చూడండి, రస్ట్ పోయి కొత్త వాటిలో ఎంత తలతల మెరిసిపోతున్నాయి ఇవి. ఇటువంటి కిచెన్ టిప్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ బేకింగ్ సోడా ఆల్ పర్పస్ క్లీనర్ అన్ని ఫ్లేవర్స్లోనే ఉంది. గ్రేప్ ఫ్రూట్, రాస్బెర్రీ, ఆరెంజ్, లావెండర్ అంటూ డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంది. మీకు నచ్చినట్లయితే కనుక ట్రై చేయండి. అట్లాగే ఇది ఎకో ఫ్రెండ్లీ కూడా. ముఖ్యంగా అంటే సైడ్ ఎఫెక్ట్స్, కెమికల్స్ ఎక్కువ ఉండవు. అస్సలు ఉండవని చెప్పట్లేదు, ఎక్కువగా ఉండవు. ఇది స్ప్రే చేసి 10 నిమిషాల పాటు వదిలేసి స్క్రబ్బర్తో రుద్ది కడిగారంటే చూసారు కదా ఎంత నీట్గా ఉన్నాయో. తర్వాత కంపల్సరీ పొడి గుడ్డతో తుడవాలి.